మన మెడ మీదట ఒక కాడి ఉందట. ఆ కాడి ఉదాహరణ ఉన్నంత కాలం మన జీవితంలో క్షేమంగా ఉండలేము అని ఆయనకు తెలిసింది. మీరంతా పశువులను చూస్తుంటారుగా, బండి కట్టినప్పుడు 2 ఎడ్ల మీద కాడి పెడతాడు, కామందు పైన కూర్చుంటాడు. బండి తిన్నగా వెళుతూ ఉంటుంది. వెళుతూ ఉండగా అల్లంత దూరంలో పచ్చని మేత కనిపించింది అనుకోండి. ఆ ఎద్దు కాస్త మేతకు ఆశపడి ఒక పక్కకు బండి లాగిందే అనుకోండి. పైన కామందు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే పగ్గాన్ని చేత్తో పట్టుకుని అటువైపు వెళ్లకుండా దాన్ని మళ్లిస్తాడు. ఈ ఎద్దులు వెళుతున్నాయి, నీరున్నా తాగలేకపోవడం, మేతన్నా తినకపోవడానికి కారణం ఏమిటంటే మెడ మీద ఏముంది? కాడి ఉంది. మనిషి మెడ మీదట పాపం అనే కాడు ఉందట. మనిషి మెడ మీద వ్యసనాలు అనే కాడున్నదట. ఈ కాడి ఉన్నంత కాలం ఆ మనిషి అంతంత మాత్రంగానే బ్రతుకుతాడు, కానీ క్షేమకరమైన జీవితాన్ని జీవించలేడు. మన మీద పెత్తనం చేసేవాడు ఒకడున్నాడు, వాడి పేరే అపవాది. వాడు మన మెడ మీద పెట్టింది పాపపు కాడి. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ అన్ని రకాల శాపమే తప్ప దీవెన గాని నెమ్మది గాని కనబడదు. కనుక ఆయన అనేది ఏమిటంటే, మీకు క్షేమం కలగాలని నేను ఆశపడుతున్నా. మీకు ఎప్పుడు క్షేమం కలుగుతుంది? కాడి కింద జీవించినంత కాలం మీ క్షేమం లేదు. అందుకు నేనే కాడిని విరుస్తాను, పలుపును తెంచుతాను, మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలిపెడతాను.